ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాల నిర్లక్ష్యంతో అమాయక ప్రజల ప్రాణాలు కాలి పూడిదవుతున్నాయి. కనీస సౌకర్యాలు లేకుండా ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు కొంతమంది ఓనర్లు. దీంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. ప్రమాదంలో అలర్ట్ చేసే వ్యవస్థే ఉండటం లేదు. కనీసం బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక స్లీపర్ బస్సుల్లో డిజైన్ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పండుగల సందర్భంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలు చేయటం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం కామన్ అయిపోయింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ స్లీపర్ బస్సుల్లో మంటలు చెలరేగడం, డోర్లు జామ్ అవ్వడం, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వంటి సమస్యలు ప్రయాణికుల ప్రాణానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు ఆకర్షణీయమైన డిజైన్లతో బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. రకరకాల డెకరేషన్లు, తలుకు పెలుకులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. హైదరాబాద్లో 600 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అత్యాధునిక బస్సులతో సిటీ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సర్వీసులు అందిస్తున్నారు. ఈ బస్సుల్లో ధరలు ఎంత పెంచినా చాలా మంది లగ్జరీ ప్రయాణం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. కానీ ఆపరేటర్లు బస్సుల ఫిట్నెస్, ప్రయాణికుల భద్రత, బస్సుల్లో ఎమర్జెన్సీ టైంలో అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ కర్నూలు దగ్గర ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో ఇంతమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. 2013 అక్టోబర్లో మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర ఇదే తరహాలో ప్రైవేటు బస్సు దగ్ధమైంది. అలాంటి ప్రమాదమే ఇప్పుడు మళ్లీ చోటు చేసుకోవడంతో ప్రైవేటు బస్సుల భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ప్రైవేటు ఆపరేటర్లు బస్సుల నిర్వహణ, ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చేస్తున్న అధికారులు మళ్లీ ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బస్సుల డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో పాటు సేఫ్టీ మెజర్స్ తీసుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా స్లీపర్వే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, మహారాష్ట్ర, నాగ్పూర్, ముంబై, అహ్మదాబాద్ వంటి చాలా ప్రాంతాలకు రాత్రి టైంలోనే బస్సులు వెళ్తుంటాయి. ఈ బస్సుల డిజైన్లలోనూ లోపాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రయాణికులు ఈజీగా తిరిగేందుకు అవకాశం కూడా ఉండటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడడానికి అవకాశాలు తక్కువే. బస్సును పూర్తిగా కట్టెలతో మూసి ఉంచడంతో ఎమర్జెన్సీ కిటికీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. బస్సులో సౌకర్యాలు కూడా తక్కువే. తరచూ బస్సులను తనిఖీ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు కేవలం పండుగల సీజన్లోనే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ తనిఖీలు చేస్తే ప్రైవేట్ ఆపరేటర్ల నిర్లక్ష్యం బయటపడుతుంది. గతంలో కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు మధ్యలో ఎక్కడ ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రస్తుతం వీటికి ఆల్ ఇండియా పర్మిట్లు ఇవ్వడంతో ప్రయాణికులను ఎక్కడి నుంచైనా ఎక్కించుకుని వెళ్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో బస్సులు ఓవర్లోడ్ అవుతున్నాయి. సాధారణంగా ఎంత హైటెక్ బస్సు అయినా 45 నుంచి 50 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్లాలి. కానీ కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు 60 నుంచి 65 మందిని ఎక్కించుకుంటున్నారు. ఈ బస్సులో మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ డోర్ ఒకటే కావడం, కేవలం డ్రైవర్ క్యాబిన్ కే తలుపులు ఉండడం పెద్ద లోపంగా మారింది. కిటికీలన్నీ క్లోజ్ కావడంతో ఎక్కువసేపు ప్రయాణం చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి కారణమవుతుంది. అలాగే బస్సులోని వాసనలు కూడా లోపలే నిలిచిపోతున్నాయి. స్లీపర్ బస్సులు ఎత్తు కూడా ప్రయాణికులకు మరో ప్రమాద సమస్యగా మారింది. మామూలుగా వీటి ఎత్తు 4 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపునకు ఒరిగితే ప్రయాణికులు కిటికీలు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరటం కష్టంగా మారుతుంది. ఈ ఎత్తులో రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.
బస్సెక్కిన ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులుంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36 నుంచి 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే బెర్త్లను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య ఏర్పడుతుంది. ప్రయాణికులు ఈజీగా తిరిగే అవకాశం ఉండటం లేదు. ప్రమాదాలు జరిగితే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఈ బస్సుల్లోనే ఎక్కువని అధికారులు చెప్తున్నారు. దసరా, దీపావళి సందర్భంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక శాతం బస్సుల్లో ఫైర్ సేఫ్టీతో పాటు ఎమర్జెన్సీ అలారం, ఫస్ట్ ఎయిడ్ లాంటి సౌకర్యాలు లేవని గుర్తించారు. రూల్స్ పాటించని బస్సుల ఓనర్లపై 163 కేసులు నమోదు చేశారు. భారీ స్థాయిలో జరిమానాలు వేసినా వారిలో మార్పు రావడం లేదు. మరోవైపు ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఆదాయంపైనే దృష్టి పెట్టి ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా రోడ్లపైకి ఆయా కంపెనీలు ఆకర్షణీయమైన డిజైన్లతో పడవల మాదిరిగా బస్సులను తీసుకొస్తున్నాయి. కానీ వాటిలో ప్రయాణించే వారికి ప్రమాదం జరిగిన టైంలో అలర్ట్ చేసే వ్యవస్థ కానీ, బస్సులోంచి భద్రంగా బయటపడే వెసులుబాటు కల్పించడం లేదు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం లేదు. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పేందుకు ఫైర్ సేఫ్టీపై అధిక శాతం మంది ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రయాణికుల కోసం బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఇక బస్సులో ప్రమాదం జరిగితే బయటపడేందుకు ఏర్పాట్లు చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడున్నాయో కూడా ప్రయాణికులకు తెలియడం లేదు. ఇన్ని లోపాలున్న బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతకు గ్యారంటీ లేకుండా పోయింది. అసలు బస్సుల డిజైన్లోనే అనేక లోపాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన బస్సులో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలు ఉన్నట్లు కర్నూలు రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం సంచలనంగా మారింది. ప్రమాదాలకు గురైతే ప్రయాణికులకు ప్రాణ నష్టం తగ్గించేలా మెటీరియల్ వాడడం లేదని అంటున్నారు.